హాసినికిరణ్ హోమ్ అండ్ కిచెన్ ప్రేక్షకులకి స్వాగతం. నేను ఈరోజు మీకు 2 ట్రెడిషనల్ డిషెస్ చూపిస్తున్నాను. అత్తమ్మ స్పెషల్. ఇవి 2 గోదావరి జిల్లాలో అంటే ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో అమ్మవారికి ప్రత్యేకించి నైవేద్యం కింద నివేదిస్తాం. అవే పెరుగువడ అండ్ పాకంగారలు. పాకంగారలు ఈ మాట వింటేనే నోరు ఊరుతుంది కదా. అంతే, ఇప్పుడైతే ఇన్ని రకాల స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి, కానీ మా చిన్నప్పుడు అయితే ఇవే చాలా ఫేమస్. పండగ వచ్చిందంటే చాలు ఈ పాకంగారలు ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూసేవాళ్ళం. ఇండియన్ డోనట్స్గా పిలువబడే ఈ స్వీట్ని మా అత్తమ్మ చాలా బాగా చేస్తారు. బెల్లంతో తయారు చేసే ఈ పాకంగారలు చాలా రుచిగా కూడా ఉంటాయి. కొన్ని చిట్కాలతో ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీకు ఎప్పుడైనా తెలుసా ఎందుకు వడకి మనం హోల్ అనేది పెడతాము అని? ఎందుకంటే వడ అనేది మీకు ఈవెన్గా కుక్ కావాలంటే హోల్ కంపల్సరీ పెట్టాలి. లేకపోతే బయటంతా కుక్ అయిపోయి లోపల కుక్ అవ్వకుండా అన్కుక్డ్ ఉంటుంది వడ. సో అదే రీజన్ వడకి మనం హోల్ ఎందుకు పెడతాము అనేది. నేను చెప్తున్నాను, ఈ ట్రెడిషనల్ డిషెస్ అనేవి ప్యూర్ ప్లెజర్ గ్యారంటీడ్. సో మనం ఒకే బ్యాటర్తో 2 రకాల డిషెస్ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నల్ల మినువులైనా వాడచ్చు ఆర్ మినప్పప్పు, వైట్ మినప్పప్పు అయినా వాడచ్చు. బట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, నల్ల మినువులకి అయితే కనుక మీకు వడ అనేది బాగా గారి అనేది టేస్ట్ వస్తుంది అని చెప్తారు. సో అది అంత టైం లేదు అని అనుకుంటే కనుక నల్ల మినువులు అయితే 6 to 8 hours వరకు నానబెట్టాలి. ఎందుకంటే పొట్టు అనేది ఈజీగా రావాలి కాబట్టి. ఇట్లా వైట్ దాల్ అయితే కనుక 3 to 5 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకునేది స్టోన్ గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకుంటే కనుక, స్టోన్ అంటే కనుక జస్ట్ గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకుంటే మీకు పిండి అనేది మంచి బ్యాటర్ వస్తుంది. దాన్ని బట్టే మీకు వడ అనేది కూడా మంచిగా వస్తుంది. సో పిండి కన్సిస్టెన్సీ మరీ థిక్గా కాకుండా థిన్గా కాకుండా చూసుకోవాలి, ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా. సో మనం ఇప్పుడు ఒక పాట్ తీసుకొని పాకంగారలకి పాకం రెడీ చేసుకుందాం. బ్రౌన్ కలర్లో ఉన్న మనం బెల్లం తీసుకుంటే మనకి పాకంగారలు అనేది మంచి కలర్ వస్తుంది, రంగు వస్తుంది. సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్లో ఉన్న బెల్లం తీసుకొని వాటర్ పోసుకొని దాన్ని మరగనిద్దాం. పాకం రావాల్సిన అవసరం లేదు, థిక్ పాకం అవసరం లేదు. అట్లా పైన లేయర్ కింద డర్ట్ వచ్చినప్పుడు ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలి. సో మొత్తం డర్ట్ అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే సేమ్ పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ అనేది తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ మనం గారెల ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మా అత్తమ్మ మీకు ఒక టిప్ చెప్తున్నారు. మా అత్తమ్మ వాయిస్లో ఆ టిప్ ఏంటో విని అందరూ ఫాలో అవ్వండి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ గారె అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను అత్తమ్మ దగ్గర నేర్చుకునేది మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మన చెయ్యి అంతా కూడా వాటర్లో బాగా డిప్ చేసి అరచెయ్యి అంతా, తర్వాత ఒక బాల్ తీసుకుని సైడ్ నుంచి తీసుకోండి, పిండి అనేది పైనుంచి కాకుండా అట్లా టాస్ చేసుకుని ఒక హోల్ పెట్టి ఫ్లాటెన్ చేసి హోల్ పెట్టి వేడి అయిన దాంట్లో వేయాలి వడ. మళ్ళీ చూడండి, సైడ్ నుంచి తీసుకొని బాల్ కింద చేసుకొని అట్లా టాస్ చేసుకోండి. టాస్ చేసుకుంటేనే మీకు మంచిగా ఈవెన్గా వస్తుంది. టాస్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లాటెన్ చేసుకోండి, మరీ థిన్గా కాకుండా కొంచెం ఫ్లాటెన్ చేసుకుని ఒక హోల్ పెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ కొంచెం బిగినర్స్కి వాళ్ళకి కష్టమని అనుకుంటే మీరు ఒక ప్లాస్టిక్ అయినా తీసుకుని దానికి వాటర్ అప్లై చేసుకుని ప్లాస్టిక్ మీద కూడా బాల్ కింద చేసుకొని మీరు వేసుకోవచ్చు వడ ఆర్ గారె అనేది. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనం ఇవి మీడియం ఫ్లేమ్ మీద బాగా కుక్ చేసుకోవాలి, ఇట్లా అప్ సైడ్ డౌన్ తిప్పుకుంటూ. సో అప్పుడు మీకు వడ అనేది మంచిగా కుక్ అవుతుంది. అట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ కూడా స్ట్రెయినర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ పిండికి మనం జస్ట్ ఓన్లీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాము. ఎక్కువ సాల్ట్ అనేది పట్టదు పాకంగారలోకి.
సో ఇట్లా మొత్తం గోల్డెన్ బ్రౌన్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత మన పాకం రెడీ అయిపోయింది కదా. థిక్ పాకం రాకుండా చూసుకోండి. పాకం కొంచెం వామ్గా ఉన్నప్పుడు ఇమీడియట్గా ఆయిల్ నుంచి తీసుకున్న గారెలన్నీ కూడా పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కొంచెం పెద్ద పాట్ అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసుకుని 5 to 10 minutes పాకం అంతా కూడా అబ్జార్బ్ అయ్యే వరకు కూడా గారెల్లోకి 5 to 10 minutes అనేది మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. అంతే, మంచి టేస్టీ గారెలు రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మనం చూసేది అత్తమ్మ స్పెషల్ పెరుగువడ. చాలా సింపుల్గా అయ్యే తెలుగు వంటలలో పెరుగువడ ఒకటి. పేరు వింటేనే మనసంతా ఆ టేస్ట్తో నిండిపోతుంది కదా. ఎన్ని రకాల రెసిపీస్ వచ్చినా పెరుగు ఆవడకు ఉన్నంత క్రేజ్ మరో బ్రేక్ఫాస్ట్కి కనపడదు. హోటల్లో కూడా ఈ పెరుగువడ తప్పనిసరిగా ఉంటుంది అంటే దానికి ఆ టేస్ట్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంట్లో చేసుకునే వాటిలో ఒక్కొక్కసారి కొంతమందికి డ్రైగా లేకపోతే గట్టిగా వస్తూ ఉంటాయి. అలా అవ్వకుండా మెత్తగా చిక్కటి పెరుగుతో ఒరిజినల్ పెరుగు ఆవడని ఇప్పుడు ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అత్తమ్మ స్టైల్లో. ఇప్పుడు చిల్లీస్ 9 to 10 తీసుకున్నాను అండ్ జింజర్ అంత పీస్ తీసుకున్నాను, అంటే 2 tablespoons. అది మనం గ్రైండ్ చేసుకోవాలి కోర్స్గా. తర్వాత పిండి అనేది చూసారు కదా, ఇట్లా కన్సిస్టెన్సీ ఉంటుంది. దీనికి ఈ పిండికి మనం కొంచెం ఉప్పు అండ్ జీలకర్ర యాడ్ చేసుకున్నాం. ఈ పిండి కూడా చూసారు కదా అదే కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇప్పుడు మనం ఫ్రైయింగ్ వడ అనేది సేమ్ ప్రొసీజర్. యూజువల్లీ దహీ వడకి మేము అయితే నల్ల మినువులు తీసుకున్నాము. సో చాలా బాగా టేస్టీ అండ్ ఫ్లఫీగా వచ్చినాయి వడలు అనేవి. సో ఫ్రైయింగ్కి మనం అదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. చేతిని మీరు బౌల్లో డిప్ చేసుకొని పక్క నుంచి తీసుకోండి. పిండి అనేది పక్క నుంచి తీసుకుని మంచిగా టాస్ చేసి కొంచెం ఫ్లాటన్ చేసి దెన్ ఒక హోల్ పెట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ కష్టం అనుకున్న వాళ్ళు ఒక పాలిథిన్ షీట్ అయినా తీసుకుని దాని మీదైనా కూడా ఫ్రై చేసుకోవచ్చు, ఫ్లాటన్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. సో ఇట్లా గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత వడలన్నీ కూడా మనం స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పెరుగు 3 cups వరకు పెరుగు తీసుకుని మంచిగా చిలుకుకోండి. చిలికిన తర్వాత వాటర్ వేసుకొని చిలుకున్న తర్వాత పెరుగు అనేది మరీ పల్చగా ఉండకూడదు, మజ్జిగ అనేది అట్లానే మరీ థిక్గా లేకుండా చూసుకోండి. తర్వాత పాట్ తీసుకుని ఆయిల్ వేసుకుని కొంచెం సీజనింగ్ అంటే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండ్ ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపి అండ్ అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అండ్ కొరియాండర్ లీవ్స్ కూడా గార్నిషింగ్కి వేసుకుందాం. ఇది అనేది పెరుగులోకి వెంటనే మీరు ట్రాన్స్ఫర్ చేయొద్దు, కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి మీ పెరుగులోకి. సో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వడల్ని వామ్ వాటర్లో పెట్టి అట్లాగా కాసేపు 5 minutes వరకు కూడా అట్లా నొక్కుతూ ఉండండి, ట్యాప్ చేస్తూ ఉండండి, మొత్తం అంతా కూడా వాటర్లో డిప్ అయ్యేలాగా వడ అనేది కాసేపు. అట్లా డిప్ అయిన తర్వాత ఇప్పుడు స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసినప్పుడు మాత్రం మీకు వాటర్ అంతా కూడా మంచిగా కిందకి డ్రిప్ అయిపోవాలి. చూసారు కదా, అట్లా డ్రిప్ అయితే అంటే మీ 2 చేతుల మధ్య వడ అనేది ప్రెస్ చేయండి. జస్ట్ ప్రెస్ చేసి స్క్వీజ్ చేస్తే వాటర్ అంతా డ్రిప్ అయిపోయిన తర్వాత మనకు ఆల్రెడీ మనం రెడీ చేసుకున్న మజ్జిగ, అది మజ్జిగ అనలేము, ఎట్ ద సేమ్ టైం పెరుగు అనలేము, కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉన్న మజ్జిగని మనం తీసుకుని మొత్తం వడలన్నీ కూడా అట్లా స్వీజ్ చేసుకుని లోపల మంచిగా డిప్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు చల్లారిపోయిన సీజనింగ్ అంతా, తాలింపు అంతా కూడా పెరుగులోకి బాగా మిక్స్ చేసేసుకోండి. మనం దహీ వడ వేసుకోకముందు కూడా తాలింపు చల్లారిపోతే వేసేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా అంతా కూడా మొత్తం అంతా కూడా వడలంతా కూడా రెడీగా డ్రిప్ అయిపోతే మీకు 2 to 3 hours పడుతుంది అది మంచిగా మొత్తం మజ్జిగనంతా స్క్వీజ్ చేసుకోవడానికి. సో అత్తమ్మ స్టైల్లో పెరుగువడ అనేది చాలా యమ్మీ ఇది రెడీ అయిపోయింది. ఇవి ఇట్టే కరిగిపోతాయి అండ్ వంటికి చలవ చేసే ఈ అచ్చమైన తెలుగు వంటని మీరు కూడా అమ్మవారికి నైవేద్యం కింద నివేదిస్తారని అనుకుంటున్నాం. సో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.